అది ఒక ప్రశాంతమైన వర్షపు సాయంత్రం. చాలా రోజుల తర్వాత కలిసిన ఇద్దరు స్నేహితులు, సీత మరియు గీత. బిజినెస్ మొదలుపెట్టాక అసలు ఖాళీ దొరకడమే లేదు గీతా. కాని నా కష్టానికి తగ్గ ఫలితం దక్కినప్పుడు వచ్చే ఆ తృప్తి వేరు. అవును సీతా, నీ బిజినెస్ సక్సెస్ చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. ఇంతకీ ఆ వచ్చిన లాభాన్ని ఏం చేస్తున్నావు? నాకొకేసారి 2 లక్షలు ప్రాఫిట్ వచ్చింది. నేను వాటిని అస్సలు రిస్క్ లేకుండా ఎఫ్డి ఫిక్స్డ్ డిపాజిట్ చేశాను. ఏడాదికి సుమారు 7.5% వడ్డీతో 2 ఏళ్ల తర్వాత ఆ 2 లక్షలు 2,32,000 రూపాయలవుతాయి. నా కష్టార్జితానికి ఇది ఒక భరోసా. నీకు బిజినెస్ కాబట్టి ఒకేసారి డబ్బు వచ్చింది, కాని నాలాంటి ఉద్యోగినికి ప్రతీ నెలా వచ్చే జీతమే ఆధారం. అందుకే నేను ఆర్డీ ఎంచుకున్నాను. ప్రతీ నెలా నా జీతం రాగానే మర్చిపోకుండా ఒక 5,000 రూపీస్ ఆటోమేటిక్గా ఆర్డీ అకౌంట్కి వెళ్ళిపోతుంది. ఇది నా డిజిటల్ హుండీ. ఇలా క్రమశిక్షణతో దాచుకుంటే ఏడాదికి 62,500 రూపీస్ చేతికొస్తాయి. ఇవే రేపు నా కూతురు చదువుకు పునాదవుతాయి. మార్గాలు వేరైనా మన లక్ష్యం ఒక్కటే గీతా. అదే మన కుటుంబానికిచ్చే ఆర్థిక రక్షణ. మీరు సీతలా ఎఫ్డీ చేస్తారా లేక గీతలా ఆర్డీ మొదలుపెడతారా? నిర్ణయం మీదే.